హాయ్ హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో మీరందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటూ మన వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వ్లాగ్ వచ్చేసి డే ఇన్ మై లైఫ్, అంటే కంప్లీట్గా తీయలేదు నేను, అక్కడక్కడ క్లిప్పింగ్స్ అయితే తీశాను. రోజులో మేము జనరల్గా ఎలా ఉంటుంది మా రోజు అనేది నేను తీశాను అనమాట. సో ఇప్పుడు దాకా మన ఛానల్లో అయితే డే ఇన్ మై లైఫ్ అనే వీడియో అయితే ఎప్పుడు పోస్ట్ చేయలేదు నేను. సో ఇప్పుడైతే ఫస్ట్ టైం పోస్ట్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ కమెంట్ చేయండి మీకు నచ్చి ఉంటే ఈ బ్లాగ్. టైం అయితే పొద్దున్నే 6 గంటలు అయిపోయింది. నేను రెడీ అయిపోయాను యోగా క్లాస్కి. మామూలుగా అంటే నేను యోగా ఆన్లైన్లోనే చేసేదాన్ని. జనరల్గా ఈ ఇయర్లో అయితే నేను చేంజ్ చేసుకున్న ఫస్ట్ థింగ్ అంటే యోగా, కంపల్సరీ యోగా చేయాలి అని డిసైడ్ చేశాను అనమాట. సో చిన్న చిన్నగా అన్నీ చేంజెస్ ఒకే రోజు చేయలేం కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క చేంజ్ చేసుకోవాలి అని చెప్పి ఈ ఇయర్ అయితే కన్ఫర్మ్గా యోగా స్టార్ట్ చేసేయాలి మళ్ళీ అని చెప్పి యోగాకి అయితే జాయిన్ అయ్యాను అనమాట. మామూలుగా అంటే నేను ఆన్లైన్ క్లాసెస్ తీసుకునేదాన్ని ముందంతా. తర్వాత ఈ మధ్యకాలంలో అంతా నేను వీడియోస్ చూసి నేనే చేసేసేదాన్ని అనమాట. కానీ నాకు ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో అయితే మేము ఉన్న అపార్ట్మెంట్లో ఆఫ్లైన్ అంటే టీచరే వచ్చి నేర్పిస్తారు. సో అక్కడికి వెళ్ళి చేస్తే మనకి ఇంకా బాగుంటుంది. టీచర్తో కూడా ఒక బాండింగ్ బిల్డ్ అవుతుంది. మనకి ఏదైనా డౌట్స్ వస్తే అప్పటికప్పుడు అడిగి క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే జాయిన్ అయ్యాను. చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉందన్నమాట. ఆన్లైన్ క్లాసెస్ కన్నా ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉంటే మీ చుట్టుపక్కల ఖచ్చితంగా ట్రై చేయండి మీరు యోగా మాత్రము. మామూలుగా ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటుంటే చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆన్లైన్కి ఆఫ్లైన్కి. నేను కొన్ని రోజులు వెళ్ళి ఎలా ఉంటుంది అని ఎక్స్పీరియన్స్ చేసి తర్వాత మీకు చెప్తున్నాను. చాలా బాగుంటుందన్నమాట. మార్నింగ్ వెళ్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది, ఫ్రెష్గా ఉంటుంది కదా మైండ్. సో యోగా చేయడానికి చాలా ఎనర్జీ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఈవినింగ్ కన్నా. సో ఎవరికైనా మార్నింగ్ ఛాన్సెస్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మార్నింగే ఇవ్వండి. తర్వాత ఇంకా ఎలాగో కుదరదు అనుకుంటే ఈవినింగ్ అయినా ఓకే. బట్ చేయాలి అనుకుంటే మాత్రం స్టార్ట్ చేసేయండి. యోగా ఇస్ ది బెస్ట్ మెడిసిన్ ఫర్ ఎనీథింగ్ అని చెప్పొచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. యోగా క్లాస్ని ఇంకా వచ్చేసరికి కొంచెం ఇల్లు అట్లా మెస్సీగా ఉంటుంది కదా, పొద్దున్నే అసలు ఏమీ చేస్తున్నాము. నైట్ కూడా ఒక్కోసారి కుదరదు. సో అట్లా ఇంకా మార్నింగ్ టైం ఉంటే నాకు నీట్గా అన్ని క్లీన్ చేసేస్తాను. ఇంకా తర్వాత డీటాక్స్ డ్రింక్ ఏదో ఒకటి తాగడం అలవాటు అయిపోయింది. సో అది వేరే వింటర్ కదా, చలిగా ఉంటుంది. ఇట్లా వేడిగా ఏదైనా తాగితే మంచిగా ఉంటుంది. నాకైతే కాఫీ టీ అస్సలు అలవాటు లేదు. సో ఏదైనా ఇట్లా హాట్ వాటర్ టైప్ ఏదైనా తీసుకుంటాను. ఈరోజు అయితే వామ్ వాటర్ తీసుకున్నాను. అంటే వామ్ వస్తుంది కదా, అది నీళ్ళకేసి మంచిగా బాయిల్ చేసేస్తే బాగుంటుందన్నమాట. ఏదైనా డైజెషన్ ప్రాబ్లము, యాసిడిటీ అట్లా ఉంటే పొద్దున్నే తీసుకోండి, చాలా డిఫరెన్స్ అయితే చూస్తారు. తర్వాత ఇక్కడ అమ్మ టిఫిన్ అయితే రెడీ చేసింది. పొద్దున్నే అటుకులు చేసేసింది. ఇంకా కుమార్కి బాక్స్కి అయితే రాజ్మా కర్రీ, ఎగ్ అయితే టిఫిన్కి పెట్టేసింది అనమాట. ఇంకా ఇక్కడ కుమార్కి అన్నీ రెడీ చేస్తే చూసుకొని మరి బాక్స్ క్లోజ్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఒక్కోసారి నేను అంత టైట్గా పెట్టున్నాను అనమాట. లీక్ అయిపోయింటే మళ్ళీ వచ్చి నువ్వు సరిగ్గా పెట్టలేదు అంటాడని చెప్పి ఎందుకులే వచ్చిన గొడవ, అక్కడ పెట్టేసి ఉంటారు, నువ్వే పెట్టుకొని పో అని చెప్పి అక్కడ పెట్టేశాను. సో నీట్గా పెట్టుకుంటున్నాడు, బాక్స్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాడు. కుమార్ కూడా టిఫిన్ తినేసాడు. ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నాడు. ఒక్కోసారి ఈ టైంకి అంతా మాకు మొత్తం ఇంట్లో పని అంతా అయిపోయి ఉంటుంది, ఏం ఉండదు. సో టీవీ పెట్టుకుంటూ కొంతసేపు కూర్చుంటాము. తర్వాత నేనైతే లాగిన్ అవుతాను ఆఫీస్కి, ఏదైనా కాల్స్ ఉంటే. లేకపోతే ఇంకొంచెం లేట్గానే లాగిన్ అవుతాను, 12:30 అట్లా లాగిన్ అవుతాను నేను కూడా. సో అంతకు మధ్యలో ఏదైనా నిద్ర వస్తే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడుకుంటాము, లేదు అంటే ఇంకా లాగిన్ అయిపోతాను. మధ్యాహ్నంకి అయితే అమ్మ ఫిష్ ఫ్రైకి రెడీ చేసేస్తుంది. ఈ మధ్య అందరూ ఫిష్ చాలా ఇష్టపడుతున్నాం అనమాట. మా నాన్నకు అంతగా ఇష్టం లేదు, కానీ ఫిష్ మంచిది అని చెప్పి మా అమ్మ ఫిషే తిను, మటన్ అస్సలు తినకూడదు అని చెప్పి కంట్రోల్లో పెడుతూ ఉంది. అసలు వదిలిపెట్టేస్తే తినేస్తాడనమాట మా నాన్న. మటన్ అస్సలు కంట్రోల్ చేసుకోలేడు. సో ఫిష్ అయినా బెటర్ కదా మటన్ కన్నా. మనము సీ ఫుడ్ ఏది తిన్నా కూడా అంతగా హెవీ అనిపించదు. సో మీలో ఎవరైనా సీ ఫుడ్ లవర్స్ ఉన్నారా? మా ఇంట్లో అయితే ఈ చేపలకి కుమార్కి అంతే చాలా ఇష్టము, మా అమ్మకి చాలా ఇష్టము. అలా నాకు కూడా వచ్చేసింది అనమాట వాళ్ళని చూసి చూసి. నేను పెద్దగా నాన్ వెజ్ లవర్ని కాదు, కానీ ఏదైనా తినాలి అంటే ఫస్ట్ ఫిషే తింటాను, లేదు అంటే ఇంకా చికెన్, అంతేగాని మటన్ మాత్రం అస్సలు తినను. ఇప్పటిదాకా టేస్ట్ కూడా చేయలేదు నేను సరిగ్గా. ఫిష్ ఫ్రై ఇలా చేసుకుంటే మనకి ఏదైనా పప్పు, అన్నము, లేకపోతే ఏదైనా చారు ఇట్లా చేసుకొని సైడ్గా నంచుకుంటే, లేకపోతే రసం చేసుకొని మంచిగా సైడ్ డిష్ లాగా పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అంత లోపల కుమార్ కూడా వచ్చేసాడు. అంటే ఒక్కోసారి త్వరగా వచ్చేస్తాడు, ఏమైనా కాల్స్ అవి లేకపోతే, ఎందుకంటే ట్రాఫిక్ స్టార్ట్ అయ్యే లోపల ఇంటికి వచ్చేస్తే బెటర్ అని చెప్పి త్వరగా వచ్చేస్తాడు. అక్కడ కూర్చొని మూవీ చూసుకుంటున్నాడు కొంతసేపు. అంత లోపల మా అమ్మ అయితే పప్పు కూడా రెడీ చేసేస్తూ ఉంది. సో పప్పు, అన్నము, ఇంకా ఫిష్ ఫ్రై అయితే చాలా ఇష్టం ఇంట్లో. నాకైతే చాలా ఫేవరెట్. అట్లా ఏదైనా నాన్ వెజ్
మొత్తం ప్లేట్లో అంతా నాన్ వెజ్ కాకుండా ఇలా వెజ్ కొంచెం నాన్ వెజ్ కొంచెం ఉంటే నాకు చాలా ఇష్టము. సో అమ్మ అదే రెడీ చేసేస్తుంది ఇక్కడ. సో లంచ్కి బాగుంటుంది అని చెప్పి లంచ్ అయితే రెడీ అయిపోతూ ఉంది. సో మీ ఇంట్లో ఏం చేశారు లంచ్ ఇవాళ? తినేసేసారా లంచ్? మీది లంచ్ అయిపోయిందా? కమెంట్ చేయండి. సో ఇక్కడైతే డే ఇన్ మై లైఫ్ అంటే మార్నింగ్ టిల్ నైట్ కూడా తీయచ్చు, కానీ నేను ఇక్కడ ఆఫ్టర్నూన్ దాకానే తీసాను. సో తర్వాత ఇంకా నేను వీడియోనే తీయలేదనమాట, అంటే వర్క్ ఉన్నింది, సో తీయలేదు నేను ఇక్కడ. ఆఫ్టర్ లంచ్ అమ్మ అయితే కొన్ని ఆల్టరేషన్స్ ఉన్నింది నావి, ఇప్పుడు నుంచి పెట్టుకున్నాను, అట్లాగే మర్చిపోతాను అనమాట. సో అమ్మే గుర్తు చేసి టాప్స్ అన్ని ఆల్టర్ చేసి ఇచ్చింది. సో అట్లా ఆ రోజు గడిచిందనమాట. ఇంకా యాజ్ యూజువల్ వర్క్ ఉన్నింది కాబట్టి ఇంకా కంటిన్యూ అయిపోయాను వర్క్తో. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించింది మీకు? బాగా అనిపించిందా? బాగా అనిపిస్తే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఫుల్ డే వ్లాగ్ కావాలి అంటే కమెంట్ చేయండి. సో నేను ఫుల్ డే వ్లాగ్ కూడా మీకు తీసి పెడతానమాట. ఈ వ్లాగ్ కనుక మీ అందరికీ నచ్చుంటే కమెంట్ చేయడం మర్చిపోకండి అండ్ లైక్ కూడా చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మంచి మంచి వ్లాగ్స్ పోస్ట్ చేశాను ఆల్రెడీ. సో ఇంకా మంచి మంచి వ్లాగ్స్ కావాలి అంటే మీరు కమెంట్స్లో కూడా అడగచ్చు అనమాట. సో అలాంటి వ్లాగ్స్ కూడా మీకు చేయడానికి ట్రై చేస్తాను నేను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందరికి వచ్చేస్తాను. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అని కోరుకుంటూ మీ భవ్య సెలవు తీసుకుంటున్నాను.